హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సచి రుచి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ మా తోటలో కాసిన కూరగాయలతో చేసిన బెండకాయ కొబ్బరి పచ్చడి. కొన్ని బెండకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే పచ్చి టమాటాలతో చేస్తున్నాను నేను పచ్చడి. పచ్చి టమాటాలు ఇవన్నీ కోసి వీటిని బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ వాష్ చేసేసాం కదా, ఇప్పుడు వీటిని నీట్గా తీసేసుకొని కట్ చేసుకుందాం. మనకి మీరు పండు టమాటాలైనా యూజ్ చేయొచ్చు. బెండకాయ పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. జనరల్గా బెండకాయ జిగురు ఉంటుందని చాలామంది ట్రై చేయరు. చూసారా, ఇలా ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరిని బెండకాయ చట్నీలో కలిపి చేసామంటే అస్సలు మనకి జిగురు ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సగం చిప్ప తీసుకుంటే సరిపోతుంది పచ్చడికి. మొత్తం కాయ తీసుకొని అవసరం లేదు. మనం 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాము అంటే ఒకటి రెండు అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే మనం అంత కరెక్ట్గా మెజర్మెంట్స్తో తీసుకోలేదు కదా, చెట్టుకు కాసిన కోసుకొని తీసుకున్నాం కాబట్టి అంత మెజర్మెంట్ కూడా ఉండదు. ఇంచుమించుగా ఒక 1/2 కేజీ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా తీసుకొని కట్ చేసుకొని బాండీలో వేసుకుందాం. ఈ బాండీ చూసారా ఎలా ఉందో, వామ్మో ఏంటి బాండీ అని తిప్పుకోకండి, అది ఎప్పుడుదో పాతకాలం నాటి బాండీ అండి, తోటలోది. ఇలా పచ్చి టమాటాలు కూడా ఒక 4 వరకు తీసాను నేను, 4 వరకు తీసుకున్నాను. మీరు కూడా వీలైనట్టు తీసుకోండి, 4, 5 అలా తీసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటాయి. పచ్చికాయలు వగరు ఉంటాయి కదా, అదొక రకమైన టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది పచ్చడి. పండు అయితే కొంచెం పుల్లదనం వస్తుంది. ఇలా వీటిని కూడా కట్ చేసుకొని, ఇవి పచ్చిమిరపకాయలు చూసారా, అమ్మో ఇన్నేస్తారా అనుకోకండి, ఇవి తెల్లగా ఉన్నాయి కదా, తెల్లగా ఉన్న పచ్చిమిరపకాయలు కారం కొంచెం తక్కువ ఉంటాయి, అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను పచ్చిమిరపకాయలని. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఇష్టపడని వాళ్ళు వెల్లుల్లిని స్కిప్ చేయొచ్చు, ప్రాబ్లం ఉండదు. కొంచెం డిఫరెన్స్ వస్తుంది కానీ టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నూనె వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చడి చేసుకోవాలంటే కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా, అలాగా ఇలా కొంచెం కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ఈ వేయించుకునేటప్పుడు ఆల్మోస్ట్ బెండకాయల్లో ఉన్న జిగురంతా పోతుంది. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా అది మనకి కొబ్బరి ఇవి వేసుకున్నప్పుడు పోతుంది అన్నమాట, ఆ జిగురంతా కూడా. కొబ్బరి మనం మిక్సీలో అయితే చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు, కానీ రోట్లో చిన్న చిన్న ముక్కలు వేస్తే ఎగిరిపోతాయి. అలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలే వేసుకుంటే దంచుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు ఇది కొబ్బరి కొంచెం నలిగాక చింతపండు వేసుకొని, అలాగే మనం ఇందాక వేయించుకున్న వాటిలోంచి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందే తీసి వేసుకోవాలి కొబ్బరిలో, ఎందుకంటే అవి ముందే నలిగిపోతేనే ఆ కారం అంతా మనకి మంచిగా పడుతుంది. ఈ ముక్కలు కూడా మనకప్పుడు కచ్చాపీచీగా నూరుకున్నా బాగుంటాయి. నేను కళ్ళుప్పు యూజ్ చేశాను కాబట్టి ముందే వేశాను. మీరు ఒకవేళ సాల్ట్ యూజ్ చేస్తే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా బాగా దంచుకొని పచ్చిమిరపకాయలంతా నలిగే వరకు దంచుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న బెండకాయ టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా బాగా దంచాలి, మరీ మెత్తటి పేస్ట్ లాగా దంచేసుకోకుండా కచ్చాపిచ్చాగా దంచుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొంచెం ఎక్కడన్నా ఒకవేళ కొబ్బరి ముక్కలు కానీ లేదా టమాటా ముక్కలు పెద్ద పెద్దగా ఉండిపోయినా మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా కచ్చాపిచ్చాగా ఉందని. ఇలా ఉంటేనే మనకి రోటి పచ్చళ్ళు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి రోట్లో చేస్తే ఆ టేస్టే వేరండి పచ్చళ్ళకి మాత్రం. చూసారా, చక్కగా ఫ్రెష్ కరివేపాకు తోటలోది మంచి గుమగుమగా ఉంది, చెట్టు దగ్గరికి వెళ్తుంటేనే ఆ స్మెల్. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాం. ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు. ఆవాలు ముందే వేసుకుంటే ఆ ఆవాల్లోని ఆయిల్ కూడా రిలీజ్ అయ్యి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం ఎండుమిర్చి, ఇందాక మనం తెంపుకొని తెచ్చుకున్నాం కదా కరివేపాకు, ఆ కరివేపాకు. తాలింపు స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు వేసుకుందాము. ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో ఇందాక మనం తీసుకొచ్చిన పచ్చడిని కూడా కలిపేసి ఇంకా ఏమన్నా
ఒకవేళ పచ్చడిలో జిగురు ఉంది అనిపిస్తే ఈ తాలింపులో వేసుకొని కలుపుకున్నాక ఆ జిగురు కూడా పోతుంది. పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది. టేస్ట్కి అసలు పేరు పెట్టే పనే ఉండదు. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇదండి తోటలో చేసుకున్న బెండకాయ కొబ్బరి పచ్చడి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సచి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సచి రుచి.